భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. శవం ఆనవాళ్లు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. కథ, స్క్రీన్ ప్లే పగడ్బందీగా అల్లేసి బంధువులందరి కళ్ళుగప్పాడు. బట్ మ్యాటర్ కాకీల చెవిన పడటంతో మర్డర్ వెనుక మిస్టరీ మొత్తం బయటపడింది. ఇంతకీ భార్యను చంపిన ఆ భర్త ఎవరు, ఎందుకు అంత దారుణంగా మట్టుబెట్టాడు అని తెలుసుకోవాలని ఉందా? ఆమె పేరు వెంకటమాధవి, భర్త గురుమూర్తి. ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లాలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండేది. గురుమూర్తి ప్రాపర్ ప్రకాశం జిల్లా జేపీ చెరువు. ప్రస్తుతం సిటీలోనే డిఆర్డిఓ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి చాలా సార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని పథకం వేసి సంక్రాంతికి పిల్లల్ని ఊరికి పంపించాడు. అదే సమయంలో అత్యంత దారుణంగా మాధవిని చంపేశాడు. మాధవిని చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత వాటిని నగర శివార్లోని జిల్లలగూడ చెరువులో పడేశాడు. భార్యను చంపడానికి ముందు ట్రయల్ కోసం ఓ కుక్కను చంపి ముక్కలుగా నరికి ఉడకబెట్టాడు. ఇదే విషయాన్ని విచారణలో అంగీకరించాడు అని అన్నారు పోలీసులు. గురుమూర్తి సాడిజం కన్నబిడ్డలతో పాటు బంధువుల్ని కూడా నివ్వెరపోయేలా చేసింది.